హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క సమయంలో మరి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా మేము ముందుకు రావాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడ్డాను. దొంగతనమును గురించి, ఒక దొంగను గురించి దేవుడు మాట్లాడమని సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, ఇట్ ఈస్ ఎ కీ వర్స్ ఆఫ్ ద బైబిల్ అన్నట్టుగా మనము చెప్పవచ్చు. పండితులు కూడా చెప్తా ఉంటారు. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. ద కీ వర్స్ ఫస్ట్ జాన్ గాస్పల్ ఆఫ్ జాన్ 10th chapter 10th verse. ఓకే. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొదటి భాగంలో దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును. దొంగ ఎందుకు వస్తాడంటే, ఒక దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనము చేయడానికి వస్తాడు. ఈ దినము మన వాక్య భాగంలో, మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా మన జీవితంలో, మన కుటుంబంలో, మనకున్నటువంటి సమస్తంలో ఏమి దొంగిలిస్తున్నాడు? ఈ దొంగ ఎవరు? హూ ఇస్ ద స్టీలర్? హూ ఇస్ ది స్టీలర్? ఈ స్టీలర్ వచ్చేసి దొంగ అని చెప్పేసి ఈ దొంగ ఎవరు? మనము ఇక్కడనే చూసినట్లయితే యోహాను సువార్తలో చూసినట్లయితే ఇక్కడ చూడండి 8వ అధ్యాయము 44వ వచనంలో ఇక్కడ చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యం నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. దెర్ ఇస్ నో ట్రూత్ అంట. దేవునికి మహిమ కలుగును గాక. ట్రూత్ లేదని చెప్తున్నాడు. ఎవరిలో ఇంకా చూడండి, సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధమునకు జనకుడు, వాడు ఒక దొంగ. ఈ యొక్క అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఎవరికి? సాతాను, లూసిఫర్, అలాగే వేకువ చుక్క, అలాగే చూసినట్లయితే తేజో నక్షత్రం అని చెప్పేసి, అలాగే దొంగని, అబద్ధికుడని, అపవాది అని, ఆరోపించేవాడని, ఇలా చూస్తే అనేకమైనటువంటి వానికి పేర్లు, వాని స్వభావ రీత్యా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించేది ద సాటన్ ఈజ్ ఎ స్టీలర్, దొంగ. వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. మన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని దొంగిలించడానికి వాడు వస్తాడని ఈ యొక్క వాక్యంను బట్టి మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అపవాది దేనిని దొంగిలిస్తాడు? ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను, అపవాది ఏమి దొంగిలిస్తాడు అనేది మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడుతున్నాను. మీరు చూడండి, దేవుడు మానవుడు ఐక్యంగా ఉండాలని, ఏక మనసుతో, ఏక ఆత్మతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం పుట్టిన వారితో కలిసి మాట్లాడి ముచ్చటించేవాడు. ఆ యొక్క సంబంధాన్ని దొంగిలించాలని, ఆ సంబంధాన్ని తెంపివేయాలని, ఆ సంబంధాన్ని నాశనం చేయాలని సాతాను యొక్క పన్నాగమై ఉండి ఆ యొక్క ఏదైతే పండు తినవద్దని చెప్పి దేవుడు సెలవిచ్చినాడో ఆ పండు తినేలాగున వారిని ప్రేరేపించి వారికును దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని నాశనం చేయడానికే వస్తాడు. ఈజ్ అ డిస్ట్రాయర్. అక్కడ 10 యోహాన్లో మనం చూసినట్లయితే హీ ఈజ్ అ స్టీలర్, హీ ఈజ్ ఎ కిల్లర్, హీ ఈజ్ ఎ డిస్ట్రాయర్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి జీవితంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా వారు ఏ దేశంలో ఉండండి, ఏ రంగులో ఉండండి, ఏ జెండర్ అయినా కానివ్వండి, పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, వారిలో ఈ మూడింటి ద్వారా స్టీలింగ్, కిల్లింగ్ అండ్ డిస్ట్రాయ్తోని మనుషులను నాశనం చేస్తుందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆదాము హవ్వలకు ఉన్నటువంటి ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దొంగిలించింది. అవునండి, ఈ యొక్క కాలంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దేవునితో ఉన్న సంబంధాన్ని సాతాను దొంగిలిస్తుంది. దేవుని దగ్గరికి రాకుండా నేను దొంగిలిస్తుంది.
నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దీవింపబడతావని నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. రెండవది వచ్చేసి దేవుని దగ్గరకు వచ్చినా కూడా అనేక మందిని చూస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము సుఖము కలదు. దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ సంతోషంగా నోరు తెరిచి గొంతెత్తి ఎలుగెత్తి మనము పాడకుండా మనల్ని కంట్రోల్ చేస్తుంది, మన సంతోషాన్ని దొంగిలిస్తుంది, మన ఆనందాన్ని దొంగిలిస్తుంది. కొంతమంది అక్కడే సంఘంలో కూర్చొని ఎటో చూస్తూ ఉంటారు. వారు అక్కడ ఉండరు, వారి మనసు ఇంకెక్కడో తిరుగుతూ ఉంటుంది. వారి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని దొంగిలించి అది అక్కడ మనిషిని మాత్రమే కూర్చుండబెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే వచ్చేసిన వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించమన్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించారు. మరి నోరు తెరిచి ప్రార్థన చేయమంటే నోరు తెరిచి ప్రార్థన చేయరు. ఎందుకనంటే నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడని నోరు తెరవకుండా వారిని బంధించి వేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగూ అనేకమైనటువంటి కార్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవునికి దశమ భాగములు ఇవ్వడానికి, కృతజ్ఞతలు ఇవ్వడానికి, అనేకమైన అర్పణలు ఇవ్వడానికి సాతాను వారిని తప్పుదారి పట్టిస్తుంది. నువ్వెందుకు ఇవ్వాలా, నువ్వు ఇయ్యనియ్యదు, నీకేమున్నది, నీకు ఆ అవసరం లేదా, ఈ అవసరత లేదని దేవునికి ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి మనము దొంగిలించేలాగున మనల్ని ప్రేరేపించి దేవుని దగ్గర నుండి వచ్చే దీవెనలు రాకుండా నేను కట్టడి చేసి నిన్ను సర్వనాశనం చేయాలని దాని యొక్క పన్నాగం అంటారు. ఈ దొంగతనానికి వస్తాడు. ఈ దొంగ ఎందుకు వస్తాడు మన జీవితాలు అనుకుంటే, ఒక వ్యక్తి జీవితంలో అనేక సందర్భాలుగా అనేక మందిని ఒక దైవ సేవకునిగా నేను అనేక మందిని చూస్తూ ఉన్నాను. ఎంతో జీవితాలలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో తృప్తి లేదండి, సాటిస్ఫాక్షన్ లేదు. ఏ పని చేసినా కూడా వారిలో ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే ఒక పని చేస్తే ఆ పనిలో సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని దొంగిలిస్తుంది. చాలా మటుకు ఏదైనా పని వారికి అప్పగించినప్పుడు, పనికి వారు నియమింపబడ్డప్పుడు ఆ పనిని వారు సంతోషంగా చేయరు. సనుగుతూ గొనుగుతూ ఇటెత్తేస్తూ అటెత్తేస్తూ అయిష్టంగా చేసి చెయ్యనట్లుగా ఇలాగ చేస్తూ ఉంటారు. చేసి వారిని ఆ యొక్క సంతోషం లేకుండా చేస్తుంది. మరి జీతం దగ్గరకు వచ్చేసరికి జీతం మళ్ళీ సనుగుడే గినుగుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తృప్తి లేకుండా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. అందుకనే అది ప్రసంగి గ్రంథంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపము లేకుండా చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో అనేక మంది ఉన్నారు కానీ దేవుడు నీకు ఆ పని ఇచ్చినాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఆ పని నీకు అప్పగించినాడు కాబట్టి ఆ పనిని నువ్వు జాగ్రత్తగా నీ యొక్క శక్తి వంచన లేకుండా, ఏ లోపము లేకుండా నువ్వు ఆ పని చేసి నీ యజమానులను నువ్వు తృప్తిపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ యజమానుడు కోపించగా నువ్వు ఉద్యోగం నుండి తొలగిపోవద్దని కూడా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన జీవితాల నుండి అనేకంగా దొంగిలించాలని చూస్తుంది సాతాను. కానీ నువ్వు దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క సాతాను, ఈ దొంగ మన జీవితంలో సంతోషము లేకుండా చేస్తుంది. మన సంతోషాన్ని దొంగిలిస్తుంది. సంతోషం అనేది ఆత్మ ఫలమే ఉంటుంది. గలతీ మనం చూసినట్లయితే ఆత్మఫలం 22వ వచనంలో ఆత్మఫలం ఉన్నది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసము. ఇలాగూ మనం చూసినట్లయితే 9 ఆత్మవరములు ఉంటున్నాయి. ఈ 9 ఆత్మవరములతో మనం దేనితో కూడా నింపబడకుండా ఉండడానికి మన దగ్గర నుంచి అన్ని దొంగిలిస్తుంది. ప్రాముఖ్యంగా ప్రేమ. అనేక మందిలో చూస్తే ప్రేమ ఉండదండి, సంతోషం ఉండదు, సమాధానం అసలే ఉండదు. ఈ యొక్క దేవుని ఆత్మ ఫలాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ నువ్వు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ నువ్వు వెతికితే దొరికేది కాదు. ఆర్డర్ చేసి తెప్పించుకుంటే వచ్చేది కాదు. ఇది కేవలం దేవుడు ఇచ్చే ఒక ఆత్మ ఫలమై ఉంటుందని ఈ యొక్క సమయంలో నేను గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క ఆత్మ ఫలాలను దొంగిలించడమే సాతాను యొక్క పని అయి ఉంటున్నది. అందుకే సాతానుకు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంటుంది. అపవాదిని మనము చోటిస్తే అది మనల్ని దొంగకి మహిమ కలుగును గాక. ఈ యొక్క దొంగతనంను నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ ఆత్మ వరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించాలని, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని దొంగిలించాలని దాని యొక్క పన్నాగమై ఉంటున్నది.
సాతాను ఏమేమి దొంగిలిస్తాడు మన జీవితంలో? మనం చూసినట్లయితే సాతాను మన జీవితంలో సంతోషాన్ని దొంగిలిస్తాడు. మనం సంతోషంగా ఉండడం దానికి ఏమాత్రమూ ఇష్టం లేదు. నువ్వెవరితో ఏదైనా చక్కని పాట పాడినా, సంతోషంగా ఉన్నా, దేవుడు నీకు ఏదైనా అద్భుత కార్యం చేసినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పినా, నిన్ను చూసి కుళ్ళుకునేవారు అనేక మంది ఉంటారు. ఇలా అయిందా, అట్లానా అట్లానా, విమర్శలు, సనుగులు గొనుగులు ఉంటాయి. కానీ దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని నువ్వు ఎలుగెత్తి గొంతెత్తి చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా నేను దీవిస్తాడని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈ సమయంలో మనం చూసినట్లయితే మన సంతోషాన్ని కాదు, మన సమాధానమును దొంగిలిస్తాడు. మన సమాధానమును దొంగిలిస్తాడు. మనకు ఉన్నటువంటి ఆ యొక్క గృహములో సమాధానం లేకుండా చేస్తాడు. మనం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో సమాధానం లేకుండా చేస్తాడు. అనేక మంది ఉద్యోగాలలో సమాధానం లేకుండా ఉంటుంది. కింది వారితో సమాధానం ఉండదు, పై ఆఫీసర్లతో సమాధానం ఉండదు. ఎందుకంటే సమాధానాన్ని దొంగిలించి అసమాధానము చేత బీపీ, షుగరు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఆ యొక్క సమాధానాన్ని దొంగిలిస్తుంది. నెమ్మది ఉండదండి. కొంతమందికి నెమ్మది ఉండదు. అసలు ఈ జీవితానికి నెమ్మది ఎక్కడున్నది పాస్టర్ గారు? లేదండి, నెమ్మది లేదు అని చెప్పేసి అంటారు. వారం రోజులు వారు ఎన్నో శ్రమలతో, ఎన్నో బాధల చేత, ఎన్నో ఇబ్బందుల చేత, ఎన్నో లోక సంబంధమైనటువంటి వ్యవహారముల చేత వారు కుంగి నలిగి నశించిపోయిన వారు దేవుని సన్నిధికి వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ కూడా సమాధానం లేదు. దైవ సేవకులు ఇంకా వచ్చిన గొర్రెలను నలిగిపోయిన, కృంగిపోయిన, కృషించిపోయిన, గాయపడిన, కన్నీరుతో ఉన్నటువంటి గొర్రెలను ఆదరించడం కాకుండా ఇంకా గాయపరుస్తూ ఉంటారు. ఇంకా కత్తిపోటు వంటి మాటలు, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పెట్టి వారిని ఇంకా బాధిస్తూ ఉంటారు. కానీ దేవుడు, నా యేసయ్య గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు నీ కొరకు. నేను బాధించడానికి కదా, ఆయన మాత్రమే నిన్ను బాధించడానికి వస్తాడు. అన్ని దొంగిలించడానికి వస్తాడు. కానీ నా యేసయ్య నీకు సమృద్ధిని ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసయ్య వచ్చినాడని ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే నీ జీవితంలో ఇంకేమో దొంగిలిస్తారండి. భార్య భర్తల మధ్యన సమాధానాన్ని, ఆ యొక్క ప్రేమను దొంగిలిస్తుంది. హల్లెలూయా. భార్య భర్తల మధ్యన ప్రేమను దొంగిలిస్తుంది. కొత్తగా వివాహం అయినప్పుడు 1 సంవత్సరం అయిన తర్వాత ఉండరు. ఇక అంటే ఇంకా కథ, చీటికి మాటికి ఫైటింగ్లే. ఎందుకనండి? వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలను, ఆ ఎఫెక్షన్, ఆ లవ్ను దొంగిలించేసి ఆ కుటుంబంలో చిచ్చు పెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కుటుంబంలో పిల్లల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేకుండా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, సాతాను మీ యొక్క ఫైనాన్స్ను దొంగిలిస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అని చెప్పేసి 16 రకాలైనటువంటి స్పిరిచువల్ స్ట్రాంగ్ మెన్స్ గురించి మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి స్పిరిట్ ఆఫ్ డివినేషన్. ఈ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అనేది స్పిరిట్ ఆఫ్ పైథాన్. ఈ స్పిరిట్ ఆఫ్ పైథాన్ ఒక వ్యక్తిని మొత్తం చుట్టి పడేస్తుంది. పైథాన్ సర్పం ఉంటుంది కదా, మొత్తం చుట్టి పడేసి ఊపిరి ఆడకుండా చేసి మింగి వేస్తుంది. అలాగూ మన జీవితంలో ఉన్నటువంటి ఫైనాన్స్ను దొంగలిస్తుంది. సాతాను మొట్టమొదటి దాడి చేసేది ఏంటంటే ఫైనాన్స్ మీద. నేను ఫైనాన్షియల్గా మొత్తము డిసీవ్ చేస్తుంది, మోసం చేసి నిన్ను ఫెయిల్యూర్ చేస్తుంది. చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక్కొక్కటి 1 by 1 నేను సమూలంగా నాశనం చేస్తుంది. ఈ యొక్క సిచ్యువేషన్లో అనేక మంది సూసైడ్స్ కూడా చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగున అనేకమైనటువంటి సమస్యలకు కారణము ఎస్పెషల్లీ ఫైనాన్స్ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్గా ఆ యొక్క స్పిరిచువల్ డివినేషన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఏదైతుందో అది మనుషులను
కొలాప్స్ చేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం అని. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో స్కిల్స్ ఉంటాయి, ఎంతో చదువుకుంటారు, ఎంతో ప్రొఫెషనలిజం ఉంటుంది, కానీ వారి జీవితంలో సక్సెస్ కారు. ఎందుకంటే వారి జీవితంలో స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఉంది కాబట్టి వారిని సక్సెస్ చేయనియదు. ఎందుకంటే వారు సక్సెస్ అయితే అది దాని పనులేమి నడవవు. కాబట్టి అది ఏం చేస్తుంది, నువ్వు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఫెయిల్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. అందుకని నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఫైనాన్స్ను దొంగలించడం దాని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నదని మీరు గమనించాలని నేను ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రపంచంలో అన్ని సమస్యలన్నిటికీ ఒకటే మూల కారణం ఏంటంటే ఫైనాన్స్. దాని మించలే నడుస్తుంది. ఆ ఫైనాన్స్ విషయంలో ఈ యొక్క సాతాను చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇది స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ డివినేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు. మన ఫైనాన్స్ని దొంగిలించి మనం ఏం చేత కాని వారిలాగా చూస్తూ ఉంటాం. అనేక మంది ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఉన్నాయండి, సంవత్సరాల తరబడి అక్కడే ఉంటారు. అవును, ఒక చెట్టు పెట్టినాం, అది కొద్దిగా పెరగాలి అంతే, మహావృక్షం కావాలి, కానీ వాళ్ళ జీవితాల్లో ఎదుగుదల ఉండదు. దెర్ ఇస్ నో ప్రమోషన్, నో ఇంక్రిమెంట్స్, నో ఇంక్రీజ్, కంప్లీట్ హార్డ్షిప్పే ఉంటుంది. అలాగ వారిని నాశనం చేస్తుందని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను మన జీవితంలో ఏదైతే దొంగిలిస్తుందో దొంగతనం చేయడానికే వస్తాడు. అందుకని ఆ దొంగను బలవంతుని మనం బంధించి మనం బయటికి పంపించాలా. దాని నుండి మనం మారు మనసు పొంది మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన యొక్క స్థితిగతులను, మన ఉద్యోగాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని మనము ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ స్టీలర్ నుండి మనం కాపాడుకోవాలని ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసినట్లయితే మనం అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయి. ఆ వాక్య భాగాలన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేదు. కానీ మనం ప్రార్థనలకు వెళ్ళే ముందు మీ జీవితంలో ఏదైతే సాతాను కొలగొట్టినాడో, ప్రాముఖ్యంగా ఫైనాన్స్, రెండవది వచ్చేసి మొట్టమొదటి దేవునితో ఉన్నటువంటి రిలేషన్ నిన్ను దొంగిలిస్తుంది, అలాగే అనుకున్నటువంటి ఫైనాన్స్ను దొంగిలిస్తుంది. మూడవది నీ ఫ్యామిలీ రిలేషన్స్ను దొంగిలిస్తుంది. నాలుగవది ప్రాముఖ్యమైనది నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇట్ స్టీల్స్ యువర్ హెల్త్. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ యొక్క భయము చేత ఆరోగ్యాన్ని దొంగిలిస్తుందని చెప్పేసి గజ వణికిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుని కష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. ఆయన నా బాగు చేస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నదని దేవుని వాక్యంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. నేను ఒక ప్రసంగం కూడా చేయబోతున్నాను దాని విషయంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన ఆరోగ్యాలను కొల్లగొడుతుంది. అవును, మెల్లగా వస్తుంది. నేను మన ఒక ప్రసంగంలో చూపించినాను ఇలిస్ట్రేషన్గా. అది మన జీవితంలో పాపాన్ని ప్రేరేపిస్తుంది. పాపాన్ని ప్రేరేపించి అది వచ్చి మనకు అనారోగ్యత కలగజేస్తుంది. అనారోగ్యం కొంచెం పోయి పెద్ద వటవృక్షంలాగా మహావృక్షం అయిపోతుంది. చిన్న కంతికి పోయి పెద్ద క్యాన్సర్ అవుతుంది. చిన్న ప్రాబ్లం పోయి పెద్ద ప్రాబ్లం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. వీటన్నిటిని నుంచి విడిపించడానికే దేవుడు మనల్ని ఆయన జీవము, సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యాలను దొంగిలిస్తుంది. చాలా మట్టిని చూస్తే ప్రీమెచ్యూర్ డెత్స్ ఉన్నాయండి. నేను ఈ మాట చెప్పమని దేవుడు నాకు చెప్తున్నాడు. అనేక మంది చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ప్రీమెచ్యూర్ డెత్స్, అనారోగ్యత చేత, యాక్సిడెంట్ల చేత, సూసైడల్ చేత, ఇంకా అనేక రకాలుగా వారు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. వారి తనువును చాలిస్తున్నారు. అదొక స్పిరిట్ ఆఫ్ స్టీలింగ్ అని, వారి జీవితంలో అన్ని కోల్పోయి చేసి ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ సూసైడ్ అనేది నాశనం చేస్తుందని ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు గుర్తించాలి శత్రువు యొక్క పన్నాగానని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవుని వాక్యంలో 90వ కీర్తనలో చాలా చక్కగా స్పష్టంగా తెలియచేయబడింది. నేను మీకోసం చదివి వినిపిస్తాను. 90వ కీర్తనలో దావీదు భక్తుడు చక్కని మాట చెప్తాడు. ఏంటంటే, మన యొక్క ఆయుష్ ఎంత అయింది, మన ఆయుష్
దేవుడు ఒక పర్ఫెక్ట్ ఆయుష్ని ఇచ్చినాడండి. ఆ ఆయుష్లో మనం బ్రతకాలి అంతే. ఇక్కడ చూడండి 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఏంటి అండి, మన ఆయుష్ 70 సంవత్సరాలు అంటే 70 ఇయర్స్ ప్రతి ఒక్క వ్యక్తి బ్రతకాలి అంతే. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలకు ముందు 69 సంవత్సరాలు అనేది ప్రీమెచ్యూర్ డెత్. దేవుడు పెట్టినటువంటి మరణము కాదు. ఈ మధ్యలో వచ్చేటువంటి మరణాలన్నీ కూడా ప్రీమెచ్యూర్ డెత్స్. ఈ మరణాలన్నిటికీ కారణము సాతాను, దొంగ, అపవాది, లూసిఫర్ అనే విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాదు. ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు కరోనా వైరస్ చేతి ఇంతమంది చనిపోతున్నారు, అంతమంది చనిపోతున్నారు అంటున్నారు, కానీ మన దేవుడు అంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు. ఐగుప్తు రోగములలో మీకు ఏది సంభవించదు అని చెప్పేసి అంటున్నాడు. మీకు నేను ఆరోగ్యము కలగజేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ వాగ్దానాలని మనకు నిలిచి ఉన్నాయండి. ఈ వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. ఇప్పుడు ఈ వాగ్దానాల మీద మనం మన జీవితాన్ని కట్టుకోవాలి, మనం విశ్వసించాలి. అంతేకాని నీ చుట్టుప్రక్కల జరుగుతున్న, కానీ మీరు మొత్తం చరిత్ర చూసినట్లయితే ఒకసారి ఇంటర్నెట్లో మీరు కొట్టి చూడండి, అనేకమైన తెగుళ్ళు వచ్చినాయి, అనేకమైన వ్యాధులు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైడ్ బికాస్ ఆఫ్ దట్ కలామిటీస్, ప్లేగ్స్ అండ్ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇది తక్కువనే, కానీ దీని యొక్క భయం ఎక్కువగా ఉన్నది. ఈ భయం ఎక్కువగా ఉండి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకని 91 కీర్తన 90వ అధ్యాయం నుంచి 91కి వస్తే మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. మహోన్నతుని చాటున, మహోన్నతుడైన దేవుని చాటున నువ్వు నివసించాలి. దేవుని చాటున నివసించాలి. నివసించినప్పుడు నీకు ఏ రోగము, ఏ వ్యాధి, ఏ తెగులు, ఏ భయము, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ ప్రీమెచ్యూర్ డెత్ కానీ, సూసైడ్ కానీ ఏది నీ దగ్గరకు రాదు. ఆయన చాటులో నివసించకుండా ఓవర్ యాక్షన్కు పోయి నాకేమవుతుందిలే అని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళి చేస్తే అపవాది నిన్ను కబలించి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు నిర్గమకాండంలో, చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని బయటికి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చే క్రమంలో పస్కా బలి పశువును వధించి ఆ యొక్క గుమ్మముకు పైకి 2 కమ్మీలకు నిలువు కమ్మీలకు రక్తమును పూయమంటాడు. రక్తం కుండి ఆ గృహములోనే ఉండాల, ఆ గృహములో నిలిచి ఉండాల. ఏదైతే గృహానికి ద్వారబంధముల మీద రక్తమును పూస్తారో ఆ గృహములోన ఉండాలి, బయట కాదు. బయట ఉంటే సంహారకుడు బయట తిరుగుతున్నాడు. ఈ బయట సంహారకుడు తిరుగుతూ ఉంటే నువ్వు బయటికి వెళ్తే నాకు ఏమవుతుంది అని అంటే ఏమీ కాదు, నువ్వు చచ్చిపోతావు అంతే, అంతకుమించి ఏం కాదు. నీకు ఒకటవుతుంది, ఏంటది, నువ్వు పోతావు, చచ్చి పోతావు. అందుకనే ఆయన రెక్కల నీడలో నువ్వు భద్రంగా పరచబడి ఉండాలి. ఆ మాట చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం ఇక్కడ నేను 22వ వచనం చదువుతున్నాను. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇంటిలోనే ఉండాలి, ఇంటి ద్వారం నుండి బయటికి రావద్దు. బయటికి వచ్చిందంటే అంతే సంగతి. ఇప్పుడు కూడా చెప్తున్నారు అనేక మంది, కరోనా వైరస్ లాక్డౌన్లో ఎవరు కూడా బయటికి రావద్దని. బయటికి వస్తే ఏమవుతుంది లే అంటే ఏమవుతుంది పోలీసులు అంటున్నారు, ఇరగదీస్తున్నారు. రెండవది వచ్చేసి ఏం చేసింది, ఆ వైరస్ బారిన పడి నువ్వు పోతావు. నీ ప్రాణానికి ఎవరు బాధ్యులు కారు. నీ ప్రాణము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. నీ ప్రాణము చాలా విలువైనది. అందుకని దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశమును మనం నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాట వినాలి. అందుకని బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని చెప్తాడు. శ్రేష్టమైనది ఏంటంటే మాట వినడమే, విని దాని ప్రకారం నడుచుకోవాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో చెప్తాడు, ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. వినేవాడు బాగుపడతాడు, విననివాడు
నాశనం అయిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దొంగ మనల్ని దొంగిలించడానికి, మన దగ్గర ఉన్న సమస్తాన్ని దొంగిలించడానికి, ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది, దేవునితో ఉన్న సంబంధాన్ని దొంగిలిస్తుంది, ఆ యొక్క భార్యాభర్తల మధ్యన ఉన్న సంబంధాన్ని, కుటుంబంలో పిల్లల మధ్యలో ఉన్న సంబంధాన్ని, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి మంచి మంచి సంబంధాలన్నింటివి. ఈ మధ్య చూసినట్లయితే దేశం మధ్యలో కూడా సమాధానం లేకుండా పోయిందండి. మీరు చూసినట్లయితే ఆత్మఫలాలలో గలతీ 5:22 ఉన్నటువంటి ఈ ఆత్మఫలాలలో మనుషుల్లో కానీ, సమాజాలకు కానీ, సొంత ప్రజల ఏదైనా దొంగిలిస్తున్నాడు. యూ హ్యావ్ టు అలర్ట్ అబౌట్ దట్. కానీ, సమాధానం కానీ, నీ ఫైనాన్స్ కానీ, నీ ఆరోగ్యం కానీ, దేవునితో ఉన్న కానీ అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏది నీ దగ్గర నుండి దొంగిలిస్తున్నాడు సాతాను అని చెప్పేసి యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఎనిమీ, విచ్ ఏరియా హీ ఈజ్ కొలాప్సింగ్ యువర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ స్థలంలో, ఏ విషయంలో నిన్ను దొంగ నాశనం చేస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు అని నువ్వు గమనించాలి, కనిపెట్టాలి. కనిపెట్టి నువ్వు మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి లార్డ్ హెల్ప్ మీ అని చెప్పేసి అడగాలి. మనం నోరు తెరిచి అడగాలి. ప్రభు అంటాడు, నీకు ఏమి చేయగోరుతున్నావు, నేనేం చేయాలి నీకు అని చెప్పేసి అంటున్నాడు. అన్నప్పుడు ప్రభు నాకు గుడ్డివాని నాకు తెచ్చేయండి అని అనేక మంది పొందినట్టుగా నీకేం కావాలో నువ్వు అడగాలి. ఆపత్కాలంలో నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి, దొంగతనం చేసేటువంటివన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి రక్షిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. నీ దగ్గర నుంచి దొంగ సమస్తాన్ని దొంగిలిస్తున్నాడు. చూడండి, ఆ మాట నీకు దేవుడు ఎలాగూ రీస్టోర్ చేయబోతున్నాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి ఏంటిదంటే, నీ దగ్గర నుండి ఏదైతే సాతాను దొంగిలిస్తుందో, కొల్ల పెడుతుందో, అది ఏదైనా కానివ్వండి, దేవుడు 7 అంతలుగా తిరిగి ఇస్తా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, అవునండి. మీ వాక్యంతో నేను వాక్యంలో మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దొంగ ఏం చేస్తున్నాడు చూడండి. మొత్తం దొంగిలిస్తున్నాడు. దొంగిలించి మన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూడండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి 29వ వచనం, 12:29 మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూ 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చు. దొంగతనము చేసినటువంటి ఆ దొంగను ముందుగా బంధించాలి అని. బలవంతుడు అంటే ద స్ట్రాంగ్ మ్యాన్. యూ హ్యావ్ టు బైండ్ యువర్ స్ట్రాంగ్ మ్యాన్. వాట్ ఎవర్ ద స్ట్రాంగ్ మ్యాన్ అటాక్డ్ ఆన్ యువర్ ఫైనాన్స్, యువర్ రిలేషన్షిప్, యువర్ పీస్, మైండ్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ దట్ స్టోలెన్ ఫ్రమ్ యూ, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎనిమీ అండ్ బైండ్ దట్ ఎనిమీ. దాన్ని బంధించాలి. బంధించి ఏం చేయాలి చూడండి. ఇక్కడ 43వ వచనం, అపవిత్రాత్మ ఒకరిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను మరలా వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అవునండి, ఒకటి నువ్వు వెళ్ళగొట్టినవంటే మళ్ళీ ఒకటే ఉండదు. అది నువ్వు ఏదైతే దురాత్మ వెళ్ళిపోయిందో ఆ వెళ్ళిపోయిన స్థానంలో దేవుని ఆత్మచేత నింపబడాలి. లేదంటే ఆ దురాత్మ తిరుగుతూ మళ్ళీ వస్తుంది నీ దగ్గరికి. మళ్ళీ వచ్చి నీ యొక్క ఆ ఇల్లు, ఆ గృహము నువ్వు ఊడ్చి అమర్చి ఇండుట చూసి ఒకటే రాదు, మరి 7 తీసుకొని వస్తుంది. మరి 7 తీసుకొని వచ్చి నీ స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా మనము ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ఆత్మతో నింపు, నీ జీవముతో నింపు, కృప వెంబడి కృపను దయచేయండి, జీవము సమృద్ధి అయిన జీవంతో నన్ను నింపుమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి దొంగ ఏదైతే కొల్లపెట్టినాడో, ఏదైతే దొంగిలించినాడో అవన్నిటి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి మళ్ళీ నువ్వు ఆజ్ఞాపించాలి దొంగకు. దేవునికి మహిమ కలుగును గాక. యూ హ్యావ్ టు కమాండ్ ద సాటన్ టు రిటర్న్ బ్యాక్ వాట్ ఎవర్ దట్ హీ స్టోలెన్ ఫ్రమ్ యూ.
దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సామెతల గ్రంథములో మనకు ఆ మాట చూడవచ్చు. దొంగ దొరికినప్పుడు 7 అంతలు తిరిగి ఇవ్వాలంట. అవునండి, 7 అంతలు తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు ఇవ్వాలి, అంతే. అది ఇక్కడ వాక్యంలోనే ఉన్నది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనంలో చూడండి, వాడు దొరికిన ఎడల దొంగ దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించవలను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 12:29లో అన్నాం కదా, మనము ముందుగా బలవంతుని బంధించాలి. బంధించి వాడు నీ దగ్గర నుంచి ఏదైతే కొల పెట్టినాడో ఆ సొమ్మంతను మొత్తము గ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఫోల్డ్ మళ్ళీ వెనుకకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క అపవాదికి, సాతానుకు, దొంగకు మనం కమాండ్ చేయాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథంలో చూసినట్లయితే మనం ఆ యొక్క పంట పొలమును తినిన పురుగులను గద్దిస్తాను అంటున్నాడు. పసరు పురుగులను, మిడతలను, గొంగలి పురుగులను, అవి తినివేసిన పంటను మళ్ళీ తిరిగి మనకిస్తాడు. డబల్ ఫోల్డ్ మనకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఇక్కడ సాతాను దొంగ ఏదైతే దొంగిలించినాడో దానికి 7 అంతలు మనం తిరిగి ఇస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఎవరెవరైతే ఈ యొక్క సందేశం వినిచున్న వారిలో ఎవరి జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, ఫైనాన్స్లో, వాట్ ఎవర్ దట్ ఏరియా, వాట్ ఎవర్ దట్ సాటాన్ స్టీల్స్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి దొంగిలించిందో దానిని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. వాట్ ఎవర్ దట్ యు ఆర్ లాస్ట్, క్లైమ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 4 తరముల నుండి అండి, 4 జనరేషన్స్ నుంచి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దొంగిలిస్తున్నాడు. వాట్ ఎవర్ దట్ సాటన్ స్టోల్స్ ఫ్రమ్ యువర్ జనరేషన్, యూ హ్యావ్ టు క్లైమ్ ఇట్. అది నీ యొక్క హక్కు, నీ యొక్క అధికారం అయి ఉంటున్నది. యూ హ్యావ్ టు క్లైమ్ ఇట్ రైట్ నౌ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నైనా ప్రభా, దొంగతనంలో నాశనం చేయడానికి వస్తాడని సెలవిచ్చినావు. అవును తండ్రి, దొంగ, అపవాది, మా దగ్గర నుండి, మా ప్రియులైన వారి దగ్గర నుండి ఏదైతే దొంగిలించినాడో నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో వి బైండ్ దట్ స్టీలర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి బైండ్ దట్ స్టీలర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎవర్ దట్ Satan stole from their peace, from their joy, from their finance, from their relationship, whatever that, in the mighty name of Jesus. You Satan, you spirit of stealer, I bind you right now in the name of Jesus. I cast you out in the name of Jesus. I command you right in the name of Jesus. You have to return back 7-fold according to the word of God. According to the word of God, Proverbs 6:31 says, according to the word of God, 7-fold return back right now in the mighty name of Jesus. I command you to lose our blessings and return back 7-fold in the name of Jesus. Thank you Lord. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ we claim our blessings. Whatever we lost in our life, Lord, we release it in the name of Jesus. We release it fullness, Lord. నీకే వందనాలు. యేసు నామములో సంపూర్ణత పలుకుచున్నాము తండ్రి. We bless our బీయింగ్స్ లార్డ్, నీకే వందనాలు. మా రిలేషన్షిప్ను కానీ, మా ఫైనాన్స్ కానీ, మా ఉద్యోగాలు కానీ, వాట్ ఎవర్ దట్ లార్డ్, నీకే వందనాలు చెల్లించి. మా ప్రియులలో అయితే మా కుటుంబములు తండ్రి నాయన ప్రభ, భార్య భర్తల మధ్యలో ఉన్న సమాధానం, పిల్లల మధ్యలో ఉన్న సమాధానం, అలాగే ఫైనాన్షియల్ సంబంధాలు తండ్రి నాయన ప్రభు, ఉద్యోగాలు ఉన్నటువంటి సంబంధాలు, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ దట్ లార్డ్, నీకే వందనాలు. దొంగిలించిన సమస్తం కూడా యేసు నామములో 7 అంతలుగా తిరిగి ఇచ్చును గాక. హల్లెలూయా. రిటర్న్ బ్యాక్ 7-fold in the mighty name of you demon, in the name of Jesus. Lose my people right now in the name of Jesus. I command you right now, lose in the mighty name of Jesus. Lose them right now in the name of Jesus. Lose them and return back 7-fold. Never come back in the name of Jesus. Thank you Lord. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లి. మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించండి తండ్రి నాయన. వారి పిండి పిసుకు తొట్టిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు ఉన్నటువంటి ప్రతి విధమైన దీవెన, ప్రతి విధమైన ఆశీర్వాదం నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో నీ ప్రజల మీదికి పలుకుచున్నాను. యేసు నామంలో ఆ దీవెనలో వారికి కలుగును గాక. ఐ బ్లెస్ దెమ్ విత్ ద 14 verses ఆఫ్ నేను Deuteronomy 28th chapter. ఐ బ్లెస్ దెమ్ అబండెంట్లీ. ఐ బ్లెస్ దెమ్ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు. వాట్ ఎవర్ దట్ నాయన ప్రభు వారు కోల్పోయిన సమస్తం వారికి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు,
స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా భార్య భర్తల మధ్యన నాయన సమాధానము కానీ తండ్రి నాయన ప్రభా ఎవరెవరి జీవితాలలో ఏదేదైతే సాతాను కొల్లగొట్టినాడో దొంగిలించినాడో అవన్నీ కూడా తండ్రి సర్వ సమృద్ధిని తిరిగి యేసు నామంలో వెనుకకు వచ్చును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించి దీవెన ఆశీర్వాదం చేత నింపినందుకు వందనాలు. చక్కని ఆరోగ్యమును ఆయుష్ను సమృద్ధిని దయచేయమని నాయన ప్రభా మీ యొక్క నేను జీవము సమృద్ధి అయిన జీవము చేత వారిని నింపి మీరు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కానీ మీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసి ఈ యొక్క పరిచర్యను మీరు బలపరచాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు జరిగేటువంటి ఈ యొక్క 3 గంటల ప్రార్థన అలాగే రాత్రి 10:30 కూడా నేను కొన్ని స్పిరిచువల్ వార్ఫేర్స్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ మెన్ స్పిరిట్స్ గురించి నేను తెలియజేస్తున్నాను. ఆ సిరీస్ అంతా కూడా ఇంకొక 4 ఎపిసోడ్లు అలా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త సిరీస్ దేవుడే అనుగ్రహించాలని కోరుతూ నా గురించి ప్రార్థన చేయమని మీ యొక్క ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్.